హలో అందరికీ. ఇది చూసారండి, క్యాప్సికమ్ పైన చిన్న పాము పిల్ల ఉంది. చూసారా ఎలా ఉందో? ఇది పాము పిల్ల అంటారా లేకపోతే ఎర్త్ వామ్ అంటారా? మా వారైతే వెజిటేబుల్స్ తెచ్చారు. అందులోంచి నేనైతే క్యాప్సికమ్ వండుదాం ఇవాళ అని క్యాప్సికమ్స్ తీసాను. అందులో ఒక క్యాప్సికమ్ పైన ఇదైతే ఉంది. ఆయన అసలు వెజిటేబుల్ తెచ్చే దగ్గర ఇది ఎలా తెచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కటి చూసుకొని మనం బుట్టలో వేసుకొని తర్వాతే కదా షాప్ వాళ్ళకి ఇస్తాం. అప్పుడు వాళ్ళు జోకి కవర్లో వేస్తారు కదా. దేన్ని ఎలా వేసారో ఏమో. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చాలా వాటిలో చూశాను. లైక్ క్యాలీఫ్లవర్లో నుంచి పాములు రావడము, పాము పిల్లలు రావడము. నేనైతే చాలా భయపడేది. వెజిటేబుల్స్ వచ్చినప్పుడల్లా చూసుకుంటాను. మాకైతే ఇలాంటివి ఎప్పుడు రావద్దు అనుకొని, కానీ మా ఇంటికైతే ఈ చిన్న పాము పిల్ల వచ్చింది. పాము పిల్లే కదండి ఇది, లేదంటే ఎర్తువామా? నాకైతే చాలా భయమేసింది. ఇది బతికే ఉంది, మీకు తెలుసా? చనిపోయలేదు, కానీ ఎందుకు కదలట్లేదు, బతికే ఉంది. బతికి ఉందని నీకు ఎలా తెలుసు అని అంటే, నేను వీడియోలో చూపించినంతసేపు అది కదలలేదు. నేను చనిపోయింది అనుకొని డేర్గా పట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను, కానీ తర్వాత పారేసేటప్పుడు మాత్రం కదిలింది. ఇంకా నేనైతే మిగతాయి అన్నీ కట్ చేసి కూర అయితే వండాను. ఈ పాము పిల్లని చూస్తే అయితే మా పెద్దోడు అసలే వెజిటేబుల్స్ తినని వాడు, మొత్తానికి వెజిటేబుల్స్ బ్యాన్ చేసేస్తాడు, మొత్తానికే తినడు. ఇంకా వాడికైతే అసలు ఇది చూపించలేదు, మీకు చూపిద్దామని వీడియోస్ తీశాను. మీరైతే దీన్ని ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.